అక్క అన్న తీసుకుంటున్నా మీరు దగ్గరికి వస్తారా కాదు ఆమె ఒకటే ఫోన్ అవుతుంది కదా అన్న సర్టిఫికేట్ అది మీ దగ్గర జీవితం రాస్తా తీసుకొస్తా ఒక నిమిషం ఏమంటున్నారమ్మా దీని మీద మీ కూతున్న దగ్గర ఏం మాట్లాడుకుంటున్నారు? ఆల్రెడీ స్టార్ట్ కూడా అయింది కదా, మీకు ఆల్రెడీ బస్ ఒకటి ఫ్రీగా ఇచ్చేసినాము. రెండవది 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కార్డు కూడా స్టార్ట్ అయిపోతుంది. ఈ నెలలో ఇంకొక 2 కార్యక్రమాలు, ఒకటి మహాలక్ష్మి కింద 2000 సిలిండర్ కూడా 500 రూపాయలు కూడా స్టార్ట్ అయిపోతుంది. దరఖాస్తు ఫ్రీగానేనా మన పైసలు తీసుకుంటాం? గతంలో ఏముంది టీఆర్ఎస్ చేసినప్పుడు లాస్ట్ టైం అప్పుడు పెట్టింది కదా బీసీ బంధుకి అప్లై చేసినట్టు నువ్వు అప్పుడు బీసీ వీళ్ళకి మోసం చేసారా చేసారా లేదు అన్నకు కరెక్ట్ చెప్పాలి. ఏదైనా చెప్తే అన్ననే ఇప్పుడు మాట్లాడా చేసిరమ్మా కాంగ్రెస్ 20 ఇప్పుడు మేడం వాళ్ళు తీసుకున్నాక సర్వే చేస్తారు. సరే సరే మీకు మన ప్రభుత్వం వచ్చింది, మీకు రావాల్సిన ఏదైతే ఉందో పెన్షన్ కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ 2500 మంది 2200 మహాలక్ష్మి కింద అన్నీ కూడా మీకు ఉచితంగా అన్నీ కూడా ఇస్తారు. మీరు అప్లై చేసుకున్నాక సర్వే చేస్తారు. 5 లక్షల జాగా ఉందా? 5 లక్షల రూపాయలు స్టార్ట్ చేస్తారు. డబ్బులు మొత్తం సర్వే చేస్తారు. మీ గ్రామం ఏమేమి సమస్యలు అన్నీ తీసుకున్నాక ఏమేమి చేసేసుకుంటారో కొత్త కారెంట్ వస్తుంది. అన్నిటి కోసం ఇప్పుడు ఇది ఒకటి కాదు, ఇది పూర్తిగా మీకు సంబంధించిన అన్నీ కూడా వస్తాయి. సమస్య ఉందమ్మా? సార్ నమస్తే సార్. ఫోన్ చేసిన లేదు సంబంధించి మీకు ఏదైతే అర్హత ఉందో మీరు మహాలక్ష్మి కింద తీసుకోండి. పెన్షన్ కింద ఒకవేళ ప్రభుత్వం ఎట్లా డిసైడ్ చేస్తుందో దాని మీదకి వెళ్ళి మీకు పెన్షన్ అయితే కంపల్సరీ రావాలి. పెన్షన్ ఇస్తుంది. మహాలక్ష్మి కింద మళ్ళీ పెన్షన్ తీసుకుంటుందా లేదో పెన్షన్ అనేది కంపల్సరీ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మహాలక్ష్మి అనేది ఇప్పుడు ఇవ్వాలి. 11th వార్డు గుడికాప్ సంఘంలో ఉన్నాం. మీరు ఎక్కడ
కాకపోతే ఏంటి అంటే నాకు ప్రతిదీ కూడా సర్వే చేస్తారమ్మా. సర్వే చేసి మీరు దేనికి అర్హులు, మీకు ఇల్లు ఉందా లేదా, పెన్షన్ వస్తుందా లేదా, ఇంకా సిలిండర్కి ఎట్లా సిలిండర్ ఇవ్వడానికి అర్హులా లేదా, ఇంకా రేషన్ కార్డు లేకపోతే కూడా కొత్త రేషన్ కార్డు కూడా తొందరలోనే మీకు కొత్త రేషన్ కార్డులు వస్తాయి. అన్నీ వస్తాయి. ఇక దీంతో ఎన్ని వస్తాయి. మీరు ఎలక్షన్ అప్పుడు తిరిగిన అన్ని గ్రామాలలో కానీ మీ వాళ్ళల్లో తిరిగినాం. ప్రతి దగ్గర ఉంటే రేషన్ కార్డు సమస్య ఉంది, పెన్షన్ సమస్య ఉంది, ఇల్లు లేని వాళ్ళు అయితే గల్లీ గల్లీకి ఉన్నారు, ఇక ఉద్యోగాలు లేని వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ ఫామ్ నింపుతారంటే ఒకటేసారి కావు కదా, అన్నీ వస్తాయి. బస్సు మంచిగా ఎక్కిరు అందరు, బస్సు ఫ్రీగా తెలివి ఉంది. అలాగే ఇబ్బంది ఆలోచన చేసేదా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందో తప్ప ఎక్కడ కూడా మీ గురించి ఆలోచన చేయలేదు టీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ అంటేనే ప్రజల పక్షాల పార్టీ, పేదల పార్టీ. గతంలో ఇందిరా మహిళలు ఇచ్చింది కాలనీలే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన కాలనీలు కాలనీలు కాలనీ కదా. మీరు అప్లై చేసుకోండి, చేసుకోండి. దానికి సంబంధం లేదమ్మా. మీ పిల్లలు పెట్టచ్చు. ఇది ఇల్లు అనేది నువ్వు ఏ అర్హత వచ్చినా ఏది వచ్చినా నీకు ఇల్లు లేకపోతే ఎంత వస్తుంది. ఫస్ట్ ఇవి వస్తాయమ్మా. ఇవన్నీ వచ్చినాక మెల్లగా చూస్తాను. మీకు ఇల్లు లేకపోతే ఇల్లు వస్తుంది. దానికి డిపెండ్ దానికి కంపెనీ సభ్యులు దాన్ని పర్సెంటేజ్ ఉంటుంది. అమ్మా మీకు ఏమేమి రావాల్సింది ఉంటుందో ప్రభుత్వం నుంచి అన్నీ వస్తాయి. ఇందిరమ్మ ఇల్లు వస్తుంది, అన్నీ వస్తాయి. ఇప్పుడు మనం దుబారా ఖర్చు చేసేది లేదు. ప్రభుత్వం ఏమనుకుంటుంది, ఏదైనా కానీ మీకే చెందాలి. అందుకోసమే మంచిగా చేసుకోర్రి. రైట్. హలో, ఇక్కడ కింది పెద్ద సైడ్ కొత్త పిల్లలు ఇక్కడ నీకు అవసరం కాదు. ఎట్లా కాదు చూసుకుంటాను మీరు ఏం అరే